మంచి మాటకారి. వాస్తవంగా ఇప్పుడు కూడా అక్కడ నన్నూరి నరసారెడ్డి అనుకుంటాడు, టీడీపీ బోర్డు మెంబర్ ఇచ్చినట్టున్నారు. అతను మంచి మాటకారి. అంటే ఎడతెరిపి లేని పదజాలంతో, ఆ పదజాలంలో ప్రాసలతో అద్భుతంగా ఆకర్షణీయంగా మాట్లాడగలగడంలో సిద్ధహస్తుడు రేవంత్ రెడ్డి. ఆ విధంగా నిన్న సినిమా ఇండస్ట్రీ వాళ్ళని మెస్మరైజ్ చేశారు. వెళ్ళిన వాళ్ళు ఎవరు వాళ్ళకి వ్యతిరేకంగానే జరిగింది, కానీ అది తప్పు అని అనలేకపోయారు. అంతటి లాజికల్ మాటలు మాట్లాడారు. అందులో అంటే విశ్వసనీయంగా అందినటువంటి సమాచారం ప్రకారం వినబడుతున్నటువంటి లెక్క ఏంటంటే 40 నిమిషాలు కూర్చోబెట్టి ఆ తర్వాత వచ్చి మీరు రాజ్యాంగానికి అతీతులు కాదు, లేదా చట్టానికి అతీతులు కాదు, మీకు ప్రజలందరూ ఇచ్చినటువంటి మీరందరూ చాలా కష్టపడ్డారు, మీ రంగాల్లో చాలా టాలెంటెడ్ పర్సన్స్, ఆ టాలెంట్తోనే ఆ స్థితికి వచ్చారు, అంతేగాని వెనకాల ఎవరో బిహైండ్ ద స్క్రీన్స్ కాదు. ఓ చిరంజీవి గారిని చూసినా ఇంకొకళ్ళని చూసినా అది మనకు అర్థమవుతుంది. అలాంటి స్థితిలోనే నేను కూడా కింద నుంచి పైకి వచ్చినటువంటి వాడినే. నాలో ఏదో ఒక టాలెంట్ లేకపోతే ప్రజలు నన్ను ముఖ్యమంత్రి కూర్చోబెట్టరు కదా, లేకపోతే పార్టీ తీసుకొచ్చేట కూర్చోబెట్టదు కదా, నా టాలెంట్ నాకు ఉంటుంది కదా. కానీ ఒక్కసారి కూడా ఇప్పుడు బెనిఫిట్స్ వాళ్ళకి ఎక్కువ రేట్లకు అనుమతిస్తే కేటీఆర్ వచ్చేసి డబ్బులు తీసుకున్నాడు రేవంత్ రెడ్డి అంటే మీరెవరూ ఖండించరు. అట్లాగే ఏదైతే మన తొక్కిసలాటకు సంబంధించినటువంటి దాంట్లో రేవంత్ రెడ్డి అట్టన్నాడు అంటే మీరెవరూ ఖండించరు. సినిమా ఇండస్ట్రీ గురించి మీకు ఏదన్నా ఉంటే మీరెవరూ ఖండించరు. మీరు ఎంజాయ్ చేస్తున్నారు. మీకు ఉన్నటువంటి మీరేంటి ఆడేందిలే మా పేర్లతో వాడేడుస్తున్నాడు అన్న టైపులో ఎంజాయ్ చేస్తున్నారు. మీరు ఎంజాయ్ చేస్తే నేను కూడా ఎంజాయ్ చేస్తాను. మీ టర్మ్ మీద వచ్చినప్పుడు నా టర్మ్ నాది వస్తుంది. ఇక్కడ బేసిక్గా నాకు సినిమా ఇండస్ట్రీ మీద ఎట్లాంటి కోపం లేదు. ఇవాళ ఉన్నటువంటి హీరోలందరూ కూడా నా ముందే పెరిగినటువంటి వాళ్ళే కదా. అనవసరమైనటువంటి భేషజాలకి పోతున్నారు. అది కరెక్ట్ కాదు. నేను ఎవరి మీద కక్ష సాధించలేదు. మీరు కక్ష సాధిస్తున్నారన్నప్పుడు మీరు కాదని చెప్పాలి కదా. ఎవరు ఎందుకు చెప్పలేదు. అట్లాగే 8 సినిమాలకి జీవోలు ఇచ్చాను నేను రేట్లు పెంచుకోవడానికి. ఒక్క హీరో మాట్లాడు, ఒక్క నిర్మాత మాట్లాడు. అదేదో మీరేదో దైవాంశ సంభూతులైనట్టు మీకేమో నేనేమో రేట్లు పెంచుకోవడానికి ఇవ్వాలా, డబ్బులేం మీరు సంపాదించుకోవాలా, అవతలోడు వచ్చి నేను సంపాదించుకుంటున్నానని చెప్తాడు, కానీ మీరెవరు అది ఖండించరు. అంటే మీరు అదేమి మీకు సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని గుర్తు తెచ్చుకోండి. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మీరు మార్చుకుంటే మనం మార్చుకుందాం అన్నటువంటి రూట్ని చాలా నిర్మోహమాటంగా, నిష్పక్షపాతంగా, నిర్భయంగా చెప్పుకొచ్చారట.